అరణం ఇచ్చిత ఏమి కావలియనో అర్థింపుమా. సంతాన భుంగరలో జక్కులు లేని పెన్నిదులలో చింతారత్నమో హేమభూతరమో కౌతవమో సుధారసమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో వరగాధీశ పనోళ్ళ సన్మణి గణంబు కాక ఇంకేమి కావలు అర్థింపుమా. ఎంతకైనా దాలనిదే గాని సిగ్గేలాగును లేకపోయే తనకు గాదిరాజు తీయలక్కూర్చదనన్న ఆశపడి ఇల్లాలుండ నిర్భీతియల్ యాయక్కింపకమాల కన్యలతోయం బల్ది హర్కాన్మయంబు అగ్నిద్రోటనల్సు చీ 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 అనరే నన్ను ఆపాల గోపాలము ఇతడే వారి ఆత్మశ్లాకి దురాభిమాని. ఏమని వాగితివి? నా కుమార్తెను పెండ్లి ఆడిన నీకు లోకనందయా. నీ ముఖమును కట్టు భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా నుండి నిన్ను పట్ట పగ్గములుండక ఈతడే నూతన సృష్టికర్త అయిన గోదేయుని ఎల్లుడనుసు నిన్ను నిన్ను అందలం పునరిల్పి జై 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 అనర నిన్ను. వారెవరెవరని నీ సందేహము? నరా సుర అసుర నరసుర అసుర యక్ష గంధర్వలేని నీకు జోహార్. మీకు నేను ఏమని పక్షత్రమిత్తునయ్యా? ఆ కుంభోకను పొందది పల్కు నవ్యంబైన బ్రహ్మత్వమేమి మీ కైలాటపమాల కాన్పులవి ఏ ముఖము వయత్తట మీ కులంబే కదా మరి నాది చెల్లుబడి అవునే ఇటి సమల్దము వారి అఖిలి నీ మేలు కోరి నీకు తోపదేశం చేసుకున్నందుకు క్రొత్తగా వచ్చిన బ్రహ్మత్వం అని మన్మే ఆక్షేపిస్తున్నావుగా. ఇక 1000 మాటలతో పని ఏవి? మేమిచ్చు ఈ అపూర్వ విపములతో పాటు మా ఈ కన్యను పరికరించమని చెప్పము. మునేంద్ర, నా రాజ్య సర్వస్వమైన నువ్వు వీడితన గాని పంచమ కన్యలను పరికరించిన మహాత్మా. తదాస్తు తదాస్తు హరిచంద్ర. ఆ మాట ఎందే నిలిచీడము. తప్పిన సదాశివుని పాదములు తప్పిన వాడకదు. చిరకాలము నుండి మరలా రాజ్యం వేళ తలంపు నా మది బాధిస్తున్నది. నేటికి నీ అవధారిపితే అది నాకు లభించనున్నది. ఇప్పుడే పట్టణమునకు పోయి సింహాసనం అధిష్ఠించదును. అతడ రాజపురుషుల అభ్యంతరము చెప్పకుండాకు ఏది నీ రాజముద్రికి నిమ్ము. ఆడిన మాట తప్పకుండము, ఆడి బాక్యకుండము. మునేంద్ర, ఆడి బొంకులని తలంచితిరా మహాత్మా. ఇడువంగా ఎన్నడో చెరుకు పిప్పింబాల మీ
చేత విడవంగా పడసారమెల్లజతి దానిని మీరలాశించిన నన్నడుగల్బడి కాదని చిన్న బుతగలనయ్యా మిమ్మో నిసార పల్వడవలు రాజరికము సౌఖ్యములు మీకుల్ మహాత్మా మీకుల్ కొత్తలవు ఇందురే ఈ సారపు గొడవలు రాజ్యరకపు సౌఖ్యములు ఇలాంటి కుయ్యత్తులు నీకంటే మాకు లక్ష తెలియను. రాజులందరిలో నీవేమో సత్య సంతుడు అనిటివి. ఆ మాట నేటికి నేతి బీరకాయనది. మాట పెదవి దాడుకొని ముందు పేసుకొనవలసి ఉన్నది. పెదప పడ్డ ప్రయోజనమేమి? ఇక 1000 మాటలతో పని ఏమి? ఏదో ప్రసంగాత్రమున పొరపాటున అట్లంటిని రాజ్యము నీకు ఇయ్యదలిసినది కాదు అని స్పష్టంగా చెప్పేము. పెదప ప్రత్యత్రం ఇచ్చినా ఛే అనము. నాథ, ఇంకా ఎలా సందేహించదరు నాథ? మీరింకా ఎలా సందేహించదరు? తరుణి నేనొక పాటిని తమకు కర్తవ్యంబు బోధింప. నాథ, తరుణ నేనొక పాటిని తమకు కర్తవ్యంబు బోధింప. ఇతర కాణాచియే మీకు ఒక్కరికి మా ధాత్రాది రాజన్యులు ఎందరు పాలించిరి. ఎందరే గిరి ఇక ఎందరు బావనున్నారలో ఒక్కరేనియో నాథ, ఒక్కరేనియో వెను వెంట కట్టుకొని ఏగజాలిరే. ఇంతకు ఆ ఆ
లోకములో అనుకూల దాంపత్యం ఇట్లు కదా ఉండవలెను. చెప్పారు దీన్ని. దానాదర సమృద్ధంబగు బంగారు భృంగంబు గైకొని రాము. అలాగే స్వామి. ఓ భగవతి భూదేవి, సతదాన క్రియారతుడనంతు జగాన పేరందినాడ నీ కారణమునా క్రతువులు నచ్చి దేవతలు మెచ్చ యశంబుగ నిలిచినాడ నీ కారణమునా మృతి లేని ద్రవ్య సంగతుడనై విస్తార్థుడనైతి నీ కారణమునా చతురుభివేచితి చితి ప్రశంస తెల్ల కను సైక మెలిగె నీ కారణమునా ఇంతకాలమునన్నాశ్రయించుకుంటివి ఇప్పుడు మితి తప్పి వచ్చుట నేనే నిన్ను అమ్ముకొనుచుంటి సఖ్య విక్తంబు కొరకు శ్రీ గుణోత్తమో రాజ్యలక్ష్మీలరామా బ్రహ్మరు శక్తమా రాజ్యదానము పరికృపమయ్యా. దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడసి మహాత్మా దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడసి భక్తి సప్తపాదోభివేళ విభ్రాజద కళ్ళ భూవలయమెల్ల మీకు దానంబుగా భావం వందక చంకలే కొసకెతిల్ బ్రహ్మ పడవల్చు దేవా విశ్రాంతిగా వేలు కొనుమికల్ నీ వ్రాచంద్ర తారార్కము నీ వ్రాచంద్ర తారార్కముల్ నీ వ్రాచంద్ర తారార్కముల్ ఈ కిరీటము ధరించి ఈ దారుణ చక్రము నిర్వక్రమగా పరిపాలించుము మహాత్మా. హరిశ్చంద్ర, నీ ఔదార్యం మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కాక ఇక నీవు నీ భార్యాపుత్రులతో మా రాజ్య విడిపము. అటులనే మహాత్మా. సత్యకీర్తి మంత్రిత్వమును ఎచ్చటనే ఉండవలను. మంత్రి సత్తమా, నీవికి మహర్షిని ఆచరించుకొని కాలము వెళ్ళబుచ్చమయ్యా. ప్రభు, ఇన్ని నాళ్ళు ముద్దుగా పెంచి శిలకను కండబిల్లకి అప్పగించినట్లు నా కౌసునికి అప్పగించుతారా ప్రభు? నేను నీ ప్రభు చిన్నతనంబు నుండి నన్ను చేరగదీసి కుమారుని రీతిగా మన్నన తోడ పెంచి కన్న గురుండవు నీ మంత్రి పదంబు నుండి
ఘనగురుడవు ఈ గతి హోనల పాలై పోబుచున్నా నీ సన్నిధి నుండి నోచుకొను జాలను ఎట్టి కృతజ్ఞుడను గదా అయ్యా సత్యమా సత్యకీర్తి, నిన్ను కూడా నా వెంట తోడుకొని పోయితును గాని ఈ సౌమిత్రుడు నా గొంతు కొరక్క మానడు. అదిని కాక నా రాజ్యత్వముతో పాటు నీ మంత్యత్వము కూడా మారినచో రాష్ట్రీయ ప్రజాఘోషము మితి మేరక మానదు. కావులు నా మాట పాటించి పురమునకేగమయ్యా. అయ్యా సత్యమా సత్యకీర్తి, కలదాది రుణానుబంధమే.